ఓకే. మొదలుగా ప్రార్థన చేసుకొని హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతः. శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చైవ రాట్తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిన్ రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః. రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మనం ఈ కర్కటోపాఖ్యానం చదువుతున్నాం కదండి. అందులో కర్కటికి, తర్వాత రాజుగారికి, అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి జరిగేటువంటి ఒక సంభాషణం, సంవాదం అనుకుందాం. ఆమె ప్రశ్నలు అడిగింది. ఆ ప్రశ్నలకి మంత్రి గారు సమాధానాలు చెప్పారు. తర్వాత రాజుగారు సమాధానాలు చెప్పాలి. అయితే ఇవాళ ఒక్కసారి ముందరగా అక్కడ ఒక 15, 20 నిమిషాలు పాజ్ చేద్దాం. చేసి ఉద్ధవ గీతలో పరమాత్ముడు, భగవంతుడు ఉద్ధవుడికి చెప్పినటువంటి ఆత్మతత్వం ఎటువంటిది? దాన్ని కూడా ఒకసారి మనం సమన్వయం చేసుకుంటూ వెళ్దాం. ఉద్ధవ గీత మనకి భాగవతంలో ఏకాదశ స్కంధంలో వస్తుంది. 3వ అధ్యాయం, 4వ అధ్యాయం నుంచి ప్రారంభమయ్యి 28వ అధ్యాయం వరకు వస్తుంది. అంటే భగవద్గీతలో చెప్పిన దానికన్నా కూడా మనకి ఉద్ధవ గీతలో ఇంకా ఎక్కువ విషయం ఉంటుంది. అయితే కొన్ని చదివేటప్పుడు మాకెలా అనిపించిందంటే ఉద్ధవ గీతలో చాలా కొన్ని ప్రక్షిప్తాలున్నాయి. ఆ ప్రక్షిప్తాలు అంటే భాగవతం మొత్తం గూడా ఇప్పుడు మనకి ఉన్న ఈ ప ప 15,000 శ్లోకాలు, 16,000 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని కన్నా కూడా దీనిలో మనకి ఈ ఉద్ధవ గీతలో ప్రక్షిప్తాలు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే కొన్ని ఈ ఉద్ధవ గీతలో ఎలా ఉంటుందంటే పరమాత్ముడు ఉద్ధవుడికి చెప్తూ, నన్ను శరణుకు నువ్వెంత మంచివాడివైనా కావచ్చు, ఎంత మంచైనా చేసుండొచ్చు, అంటే అపకారులకు కూడా ఉపకారం చేసుండని వాడివి అవ్వచ్చు, ఎంత గొప్ప తపస్సులైనా చేసుండొచ్చు, ఎన్ని గొప్ప హోమాలు యాగాలు చేసిన వాడివైనా అవ్వచ్చు, ప్రజలకి ఎంత మంచి చేసిన వాడివైనా కావచ్చు, కానీ నన్ను పూజించకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఇలా ఉంటుంది. ఇది మనకి బైబిల్‌లో చెప్తాడే, ఆ యెహోవా అనేవాడెవడో ఉంటాడు. వాడెవడో వచ్చి నువ్వు నన్ను గనక పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు. ఇక్కడ మనకి శ్రీకాకుళం యాసలో ఒకసారి ఆహ్, ఇప్పుడే గుర్తొచ్చింది. శ్రీకాకుళం యాసలో సతీ సావిత్రి నాటకం వేస్తున్నారట. సతీ సావిత్రి నాటకంలో సావిత్రీదేవి యముడి వెంట పడుతుంది గదా! భర్త ప్రాణాల కోసం. అక్కడ ఆవిడ ఈ యముడి వెంట వెళ్తుంటే సావిత్రికి ఆవిడని ఆపడానికి "అమ్మా నువ్వు అక్కడికొచ్చావనుకో నరకం అంటే ఏమనుకుంటున్నావు? పాపాలు చేసిన వాళ్ళకి చాలా రకాల శిక్షలు పడతాయి. వాళ్ళని రంపాలతో కోస్తారు, నూనెలో వేయిస్తారు. ఇలాంటి రకరకాలైనటువంటి శిక్షలుంటాయి. అది ఇది" అని చెప్తూ ఉంటారు. అయితే శ్రీకాకుళం యాసలో ఎలా ఉంటుందట అంటే ఇదే నాటకం. అదేంటి ఆహ్, అదేంటి పా అదేంటి పాపాలు చేసినాళ్ళు పరపర గోత్రం అని ఒకటుంటుంది. యమ యమలోకం అంటే ఏటనుకుంటున్నావు? పాపాలు చేసినాళ్ళు పరపర గోత్రం. నువ్వు రాలేవు, సోలలేవు, ఎళ్ళిపో అని అంటుంది. అయితే అయితే నాకు ఈ భాగవతంలో అధ్యాయం చదువుతున్నప్పుడు ఉద్ధవ గీతలో ఇది పరమాత్ముడు చెప్పడు. ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పడు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ ఇలాంటి చక్కటి మాటలు చెప్పినటువంటి మన మహర్షులు
ఇప్పుడు మనిషికి నువ్వు ఎంత గొప్ప తపస్సులైనా చెయ్యి, ఎన్ని గొప్ప యాగాలు, హోమాలు ఈ ప్రపంచంలో ప్రజల కోసం ఎంత మంచైనా చెయ్యి, కానీ నన్ను పూజించకపోతే నువ్వు నరకానికి పోతావు అనేటువంటి పిచ్చి మాటలుండవు. భగవంతుడు అలా మాట్లాడడు. సో, నాకవి చదువుతూ ఉంటే ఏమనిపించిందంటే, ఇవి ఖచ్చితంగా ప్రక్షిప్తాలయ్యుంటాయి. మొత్తం మరి ఉద్ధవ గీత మొత్తం ప్రక్షిప్తమా? కాదు. ఎందుకంటే ఇందులో ఉద్ధవ గీతలో ఒక ఆహ్, చివరి అధ్యాయంలో పరమాత్ముడు అసలు చెప్పేటువంటి ఆత్మతత్వం భగవద్గీతలో చెప్పిన దానికన్నా కూడా చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. అందుకని ఒక్కసారి మనం అది యోగ వాసిష్టానికి చాలా సమాంతరంగా వెళ్తుంది. ఆ పరమాత్ముడు చెప్పినటువంటి ఆ జ్ఞానం చాలా సమాంతరంగా వెళ్తుంది యోగ వాసిష్టానికి. అందుకని ఒక్కసారి మీరు అది కూడా చదివితే అంటే మనం ఒకసారి జస్ట్ ఊరికే తెలుగు ఆహ్, అర్థాలే చదువుకుంటూ వెళ్దాం శ్లోకాల కన్నా. ఎందుకంటే శ్లోకాలు చదువుకోవచ్చు. కానీ తెలుగు అర్థాలు చదువుకుంటూ వెళ్తే మనకి ఇంకా విషయం బాగా పట్టుకుంటుంది అని చెప్పి నాకనిపించిందనమాట. అందుకని ఒక్కసారి ఇవాళ మనకి పరమాత్ముడు చెప్పినటువంటి ఉద్ధవ గీతలో ఉన్నటువంటి ఈ అధ్యాయం ప్లస్ మీరెప్పుడైనా ఆహ్, ఆహ్, భాగవతం చదివితే ద్వాదశ స్కందం గనక మీరు చదివారనుకోండి. ఇప్పుడు మన ఈ అంటే రామాయణం అదేంటి రాముడున్న కాలంలో కృష్ణుడి ప్రస్తావన ఉందా? కృష్ణుడున్న కాలంలో రాముడి ప్రస్తావన ఉందా? ఇలాంటివి విషయాలు తెలియకుండా ప్రేలాపనలు పేలేవాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. మనకి యోగ వాసిష్టం చదివితే యోగ వాసిష్టంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీత మనకి యోగ వాసిష్టంలో వస్తుంది. రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్తారు. రాబోయే ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పేటువంటి భగవద్గీత అదే ఆత్మతత్వ సారాంశం ఇలా ఉంటుంది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 250 శ్లోకాలు, 260 శ్లోకాలు కేవలం భగవద్గీత ఉంటుంది. అంటే వ్యాస మహర్షి దాన్ని 700 శ్లోకాలలో రాసిన వశిష్ఠ మహర్షి దాన్ని రాముల వారికి భగవంతుడు చెప్పినటువంటి ఈ భగవద్గీత ఒక 250 శ్లోకాల్లో ఉంటుంది. మరి విషయాలు చదివి వస్తువు చదివి ఆ చదివిన తర్వాత దాని గురించి మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది. తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఇటీవల. అంటే చూసా నేను కొన్ని. ఏం చేస్తున్నారా మీరు అనిపించింది. అసలు సరే ఎందుకంటే చాలా జరిగిపోతున్నాయి మనకి. ఇది భాగవతంలో ఏకాదశ స్కంధంలో ఉన్నటువంటి 28వ అధ్యాయము పరమార్థ నిరూపణము అనేటువంటి ఈ అధ్యాయం పేరు. పరమార్థ నిరూపణం. ఈ పరమార్థ నిరూపణంలో ఎలా ఉంటుందంటే భగవంతుడు బుద్ధుడికి చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ నుండి పరస్వభావ కర్మాణి నా ప్రశంసేన్న గర్హయేత్ విశ్వమేకాత్మకం పశ్యన్ ప్రకృత్యా పురుషేణ చ. ఇది ఇలా ఉంటుందన్నమాట. అంటే ఉద్ధవ, ఈ విశ్వమంతయు కూడా చేతన తత్వముతో కూడినటువంటి ఒకే ఒక ఆత్మసత్తతో వ్యాపించి ఉన్నది. అట్లే ప్రకృతి యొక్క కార్యమగు జడతత్వము కూడా విశ్వమంతటా ఒకే విధంగా వ్యాపించి ఉన్నది. ఈ రీతిగా జడ చేతనాత్మకమగు సమస్త విశ్వము అద్వితీయమైన ఆ ఆత్మస్వరూపమే అగును. కావున ఇట్టి అద్వైత దృష్టిని కలిగి ఇతరుల స్వభావములను గూర్చి గాని వారి పనులను గూర్చి గాని పొగడకూడదు. అట్లే నిందించను కూడదు. ఇతరుల యొక్క స్వభావములను వారి కర్మలను ప్రశంసించువారును నిందించువాడును అసత్తునందు పట్టుదల వహించుటచే స్వార్థములో మునిగి పరమార్థ సాధనము నుంచి భ్రష్టులగుదురు. ఇంద్రియములు అన్నీయును తైజసము అనగా రాజసాహంకార కార్యములు. ఇట్టి ఇంద్రియములు నిద్రలో మునిగి ఉన్నప్పుడు దేహమునందు గల జీవుడు చైతన్య రహితుడగును.
స్వప్నావస్థలో వివిధములకు మాయా దృశ్యములను చూచును. సుషుప్తియందు అజ్ఞాన నిద్రలో మునిగియుండును. ఇదే విధముగా జాగ్రత్తలో జీవుడు తన అద్వితీయ ఆత్మస్వరూపమును మరచి మాయామయమగు పదార్థములను సత్యములుగా దర్శించును. అప్పుడు అతడు స్వప్నము వలె మిథ్యా దృశ్యములందు చిక్కుకొనును, లేక మృత్యు సమానమగు అజ్ఞానమునందు లీనమగును. యథార్థముగా వస్తువే లేనప్పుడు దాని మంచి చెడ్డలను గూర్చి నుడువుట కేవలము వాగ్వైభవమే అగును. యథార్థముగా వస్తువే లేనప్పుడు దాని మంచి చెడ్డలను గూర్చి నుడువుట కేవలము వాగ్వైభవమే అగును. మిథ్య అయిన అసత్పదార్థములను గురించి చింతించుట కేవలము వ్యర్థమే. ఛాయ, ప్రతిధ్వని, అభాస ఆభాస అనగా ప్రతిబింబం, ఈ మూడును సత్యములు కాకున్నను వాటి ద్వారా కార్యములు జరుగుచూ ఉండును. ఇదే ప్రకారము దేహాది భావనలు అసత్యములే అయినప్పటికీ దేహాభిమానియగు జీవునకు మృత్యు పర్యంతము భయమును కలిగించును. దేహాది భావములు అసత్యములే అయినప్పటికీ దేహాభిమానియగు జీవునకు మృత్యు పర్యంతము భయమును కలిగించును. ఛాయా ప్రత్యాహ్వయాభాసా హ్యసంతోప్యర్థకారిణ ఏవం దేహాదయో భావా యచ్ఛంత్యాం మృత్యుతో భయం. ఉద్ధవా, ఈ విశ్వమంతా ఆత్మస్వరూపమే. ఆ ప్రభువు విశ్వరూపముగా తనను తానే సృజించుకొనుచున్నాడు. విశ్వాత్మ అయిన ఆ స్వామి తనను తానే రక్షించుకొనుచున్నాడు. అట్లే తనకు తానే లయమునర్చుకొనుచున్నాడు. ఇదంతా ఆ స్వామి లీలా విలాసము. పైన పేర్కొనబడిన హేతువులన్నింటి సారాంశముగా ఆత్మ తక్క వేరొక అస్తిత్వము లేదని స్పష్టమగుచున్నది. ఆత్మ కంటే వేరుగా ఈ ప్రపంచమునందు ఆధ్యాత్మ, అధిభూత, అధిదైవము అను మూడు విధములుగా ప్రతీతమగుచున్న దానికి ఉనికి లేదు. అది నిర్మలము. కావున ఈ ప్రపంచము త్రిగుణమయమగు మాయ ద్వారా భాసిల్లుచూ ఉన్నది. స్వయముగా ఇది అసత్ అవుతూ కూడా ఆత్మసత్య యొక్క అధిష్టానము వలన సత్యముగా గోచరించుచూ ఉన్నది. తస్మాన్న హ్యాత్మనో అన్యస్యాత్ అన్యో భావో నిరూపితః నిరూపితేయం త్రివిధ నిర్మూల భాతిరాత్మని ఇదం గుణమయం విద్ధి త్రివిధం మాయయా కృతం. ఇదం గుణమయం విద్ధి, ఇది త్రివిధమైనటువంటి గుణాలతో ఏర్పడినది అని తెలుసుకో. ఇది ఈ త్రివిధమైన గుణాలతో ఏర్పడినది. మాయయా కృతం, మాయ ద్వారా చేయబడినటువంటిది. ఉద్ధవ, జ్ఞాన విజ్ఞానయుక్తమైన ఈ నా ఉపదేశమును చక్కగా గ్రహించిన విద్వాంసుడు ఎవరినీ నిందించడు, ఎవరినీ స్తుతింపడు. అట్టి మహాపురుషుడు సూర్యుని వలె ఈ జ్ఞానమును సర్వత్రా విస్తరింపజేయుచు తిరుగుచూ ఉండును. మనకి ఇక్కడ శుకులవారును సనత్ కుమారుల వారు కనిపిస్తారు ఈ శ్లోకంలో. ఎందుకంటే శుకులవారు ఈయనకి పరీక్షిత్ మహారాజుకి భాగవతం బోధించారు కదా, ఆత్మతత్వాన్ని. అందుకని ఇక్కడ అదే చెప్తారు. ఉద్ధవ, జ్ఞాన విజ్ఞానయుక్తమైన ఈ నా ఉపదేశమును చక్కగా గ్రహించిన విద్వాంసుడు ఎవరినీ నిందించడు, ఎవరినీ స్తుతించడు. అట్టి మహాపురుషుడు సూర్యుని వలె ఈ జ్ఞానమును సర్వత్రా విస్తరింపజేయుచు తిరుగుచూ ఉండును. ఉద్ధవ, ప్రత్యక్ష అనుమాన ప్రమాణముల ద్వారా, శాస్త్రముల ద్వారా, మహాపురుషుల వచనముల వలన, ఆత్మానుభవము ద్వారా పిపీలికాది బ్రహ్మ పర్యంతము గల ఈ జగత్ అంతయును అసత్ అని ఎరుంగవలెను. ఇవి అన్నీను ఆద్యంతములు కలవి, నశ్వరములు. ఆత్మ యొక్కటే శాశ్వతము. ఈ విషయములను బాగుగా గ్రహించి మానవుడు ఈ మిథ్యా ప్రపంచమున ఆసక్తిని వీడి మెలగవలెను. అప్పుడు ఉద్ధవుడు ఇలా అడుగుతున్నారు. ఉద్ధవవాచ, పరమాత్మ, ఆత్మ ద్రష్ట అనగా చూసేది అని, దేహము దృశ్యము అనగా చూడబడేది.
ఆత్మ స్వయం ప్రకాశకము కాగా దేహము జడము. ఇట్టి స్థితిలో జన్మ మృత్యు రూపమగు సంసారము శరీరమునకు లేదు, ఆత్మకును లేదు. కానీ లోకములో జనన మరణములు కలుగుట కనిపించుచున్నది కదా. మరి ఈ జనన మరణము దేనికి కలుగుచున్నట్లు? ఆత్మక లేక దేహానిక? ఈ ప్రశ్న మనం చాలాసార్లు అనుకున్నాం. ఈ లోకంలో జనన మరణాలు పుట్టుక చావులు కనిపిస్తున్నాయి కదా. మరి అక్కడ ఆత్మ ద్రష్ట అంటే చూస్తున్నది, దేహం చూడబడేది. ఈ ఆత్మ స్వయం ప్రకాశకం, దేహం జడం. మరి ఈ జడమైన దానికి సంసారం లేదు, ఆత్మకి సంసారం లేదు. ఎందుకంటే జడమైన దానికి సంబంధం అంటే దానికి ఏం పట్టింపు ఉంది? ఈ దేహంలో వచ్చిన దానికి ఈ దేహంలో ఉన్నటువంటి జీవత్వాన్ని తీసేస్తే ఈ దేహం జడమైనప్పుడు ఇక ఈ జడమైన దానికి సంసారంతో పనేంటి? అలానే ఆత్మ అనుకుంటే ఆత్మ యొక్క సత్తా నిత్యమైనది, నిర్మలమైనది, శుద్ధ చైతన్యమైనది అనుకుంటే అప్పుడు ఇంక దీనికి జగత్తుతో సంబంధం లేదు. అంటే ఇటు జడానికి జగత్తుతో సంబంధం లేదు, ఇటు చేతనానికి జగత్తుతో సంబంధం లేదు. మరి చావు పుట్టుకలనేవి ఎక్కడి నుంచి? ఎవరు? దేని నుంచి వచ్చినాయి? ఇది దేహానిక, ఆత్మక? ఈ జగత్తు అని ఎవరినైతే భాషిస్తూ ఉన్నదో, ఎవరికైతే అంటే జగత్తు లేదు, జగత్తు అనేది ఇప్పుడు జడానికి లేదు, చైతన్యానికి లేదు. ఇంకప్పుడు ఎందుకు కదా? అయితే పైగా ఆత్మ నాశనము కానిది, అది ప్రాకృత అప్రాకృత గుణములు లేనిది, శుద్ధమైనది. అది స్వయం ప్రకాశకం, దానికి ఎటువంటి ఆవరణలు లేనిది. అయితే దేహం మాత్రం కట్టెవలే జడమైనది కాగా ఆత్మ చేతనమైనది. ఈ జన్మ మృత్యు సంసార రూపం దేనికి సంబంధించినది? ఇది ఉద్ధవుల వారి ప్రశ్న. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ, ప్రియ ఉద్ధవ, వాస్తవముగా ఈ జగత్తునకు అస్తిత్వము లేదు. అయినప్పటికీ దేహేంద్రియ ప్రాణములతో ఆత్మకు సంబంధము జోడించుట వలన అజ్ఞానికి అహంకారము వలన మిథ్య అయిన ఈ జగత్తు సత్యముగా తోచుచున్నది, సుఖదుఖములను కలిగిస్తూ ఉన్నది. ఎవరికి? అజ్ఞానికి అంటే విషయాన్ని తెలియకుండా ఉన్నవాడు. ఎవడు వాడు అంటే జీవుడు స్వప్నమునందు పెక్కు అనర్థములను చూచినప్పుడు వాటిని నిజమైనవిగా భావించి దుఃఖించును. కానీ మేల్కొనినంతనే ఈ అనర్థములు అన్నీను దూరమగును. అట్లే జాగ్రత్తవస్థయందును దేహాభిమానియగువాడు తనకు గోచరించుచున్న జగత్తునందలి మిథ్యా విషయములను నిరంతరము చింతించుచూ ఉండుట వలన జాగ్రత్తవస్థయందు దేహాభిమానియగువాడు అంటే దేహమే నేను అని భావించేటువంటి వాడు తనకు కనిపిస్తున్నదంతా ఈ జగత్తునందలేటువంటి విషయాలన్నీ, మిథ్యా విషయాలని అన్నిటిని కూడా నిరంతరం ధ్యానించటం వలన అవే సత్యాలు అని భావించటం వలన ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమించుచునే ఉండును. మానవుడు స్వప్న జగత్తులో ఉన్నప్పుడు, అనగా ఆయా స్వప్నంలో ఆయా అనుభవాలని పొందుతూ ఉన్నప్పుడు మెలకువ రానంత వరకు ఎన్నో అనర్థాలని అనుభవిస్తూ ఉంటాడు. అంటే అందులో సుఖాలు ఉండొచ్చు, దుఃఖాలు ఉండొచ్చు. అర్థం లేనటువంటి అనర్థం అంటే అర్థం లేనటువంటిది కదా. సో ఎన్నెన్నో ఈ కలలో కనిపించినటువంటి వాటినన్నింటినీ ఎలా అయితే అనుభవిస్తుంటాడో అలానే మెలకు వచ్చినంతని స్వప్నంలో అనుభవించిన అనర్థాలు ఉండవు, అలానే వాటి వలన కలిగినటువంటి మోహాది వికారాలు ఉండవు. జాగ్రత్తలోకి రాగానే, స్వప్నంలో నుంచి మెలకువలోకి రాగానే ఆ కలలో కనిపించినటువంటి సుఖాలు గాని, దుఃఖాలు గాని వేవి కూడా మెలకు వచ్చినంతనే, అంటే
ఇప్పుడు స్వప్నం అనేది ఒక అజ్ఞానంతో కూడుకున్నది. మెలకువ అనేది ఒక జ్ఞానంతో కూడుకున్నది అని అనుకుంటే, ఆ అజ్ఞానంలో కూడుకున్నటువంటి ఆ సుఖదుఖాలు జ్ఞానంలోకి రాంగానే అంటే జ్ఞానం సిద్ధించగానే ఇవన్నీ కూడా అర్థం లేనివైపోతాయి. మానవుడు స్వప్న జగత్తులో ఉన్నప్పుడు మెలకువ రానంత వరకును ఎన్నియో అనర్థాలు అనుభవించుచూ ఉండును. మెలకువ వచ్చినంతనే స్వప్నంలో అనుభవించిన అనర్థాలు ఉండవు. వాటి వలన కలిగేటువంటి మోహాది వికారాలు ఉండవు. ఉద్ధవా, అదే విధముగా నేను, నాది అను భావములు ఉన్నంత వరకును జీవునకు శోకము, హర్షము, భయము, క్రోధము, లోభము, మోహము, కాంక్ష మొదలగు భావములను, అట్లే జన్మ మృత్యు రూప దుఃఖాలును కలుగుచునే ఉండును. అంటే నాలో నేను, నేను నాది. ఇక్కడ నేను అనే మాట జీవుడు అనుకుంటున్నాడు. పరమాత్మ దగ్గర వచ్చేటప్పుడు అక్కడ నేను అనే మాట ఆలోచించుకుంటే అది పరతత్వంతో కూడినటువంటి మాట. మొత్తం అంతా కూడా చుట్టూ ఉన్నదంతా నేనే అనేది అక్కడ పరమాత్మతో కూడుకున్నటువంటి సంగమం జరిగినప్పుడు, అనుసంధానం జరిగినప్పుడు అక్కడ. ఇక్కడ నేను అనుకునే మాట జీవుడు. అంటే ఒకే నేను అటు జీవత్వంతో కూడుకుంటే అక్కడ కలిగేటువంటి అహంకారం, ఆ గుణం తామస్సంతో కూడుకుని ఉంటే, నేను అనేటువంటి మాట పరమాత్మతో కూడినప్పుడు అక్కడ నేను అనేటువంటి మాట సత్తుతో కూడుకున్నట్టు. ఒకటే మాట ఆలోచన విధానం మారుస్తుంది. నేను నా దృష్టికోణం ప్రకారం నేను ఎలా చెప్పుకుంటున్నాను. సో, ఇక్కడ జీవుడనేవాడు నేను అంటే దేహమే నేను అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాడికిలో అహంకార, మమకారాలు ఎక్కడైతే ఎక్కువ అవుతాయో ఉన్నంత వరకు కూడా ఈ జీవునికి అంటే నా చుట్టూ నేనున్నాను, ఇది నా కుటుంబం, ఇది నా ప్రజలు, నా రాజు, నా రాజ్యం, నా భార్య, నా సంతానం, నా గృహం, ఇట్లా నేను అనేటువంటి ఆ ఆలోచన జీవుడితో కూడి అంటే ఒక లిమిట్‌లోనే ఉన్నంత వరకు. అలా కాకుండా దాన్ని లిమిట్‌లెస్ అనంతంలోకి చేరిపోతే అక్కడ ఇవేవి ఉండవు. అప్పుడు అక్కడ ఉండేటువంటి ఆలోచన ఈ స జనన మరణాలు లేనటువంటి ఇదైపోతుంది. ఆహ్, ఒక శుద్ధ చేతనంలోకి చేరిపోతుంది. అట్లే జన్మ మృత్యు రూప దుఃఖములను కలుగుచేయుచునే ఉండును. ఇవన్నీను దేహాభిమానికి సంభవించును కానీ ఆత్మకు వీటితో ఎట్టి సంబంధము ఉండదు. దేహము, ఇంద్రియములు, ప్రాణములు, మనస్సు అను ఇవన్నీయును నావి అని అభిమానించుటచే పిండస్థమైన అంతరాత్మ జీవుడు అనబడును. ఇట్టి అహంకారము వలనని గుణకర్మలతో సంబంధము జోడించుకొనుట వలన ఈ జీవునకు సూక్ష్మ శరీరం ఏర్పడును. దీనిని లింగ శరీరము అని అందురు. కాలము యొక్క ప్రేరణతో పరమేశ్వరుని అధీనములో ఉండి ఈ జీవుడు అహంకారము వలన జనన మరణ చక్రమునందు పరిభ్రమించుచునే ఉండును. పరమాత్మ ఒక్కడే అవికారి. అంటే ఆయనకి ఎటువంటి వికారాలు, రాగాలు, వికారాలు ఏవీ లేవు. అతడు తప్ప ఇతరములు అన్నీ కూడా కాలమునకు అధీనములే. విరాట్ జీవుడు సూత్రాత్మ, మహత్తత్వము మున్నగు పేర్లతో వ్యవహరింపబడును. అదియు కూడా కాలము యొక్క ప్రేరణతో సంసారమునందు పరిభ్రమించుచునే ఉండును. మనకి భాగవతం 3వ స్కందంలో సృష్టి క్రమం వివరణ జరుగుతుంది. అందులో సృష్టి ఎలా జరిగింది అని అన్నప్పుడు మొట్టమొదటగా ఏకత్వంతో కూడుకున్నటువంటి ఈ ఈ ఈ ఈ ఈ ఈ సంసారానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా ఏకత్వంలోకి అంటే మహాప్రళయం తర్వాత ఇవన్నీ కూడా ఏకత్వంలోనికి చేరిపోయిన తర్వాత ఆ ఏకత్వంలో ఈయన మొట్టమొదటగా మహత్తత్వం పుడుతుంది అంటారు. ఆ మహత్తత్వంలో విరాట్ పురుషుడు జన్మిస్తాడు అంటారు.
ఆ విరాట్ పురుషుడు మొట్టమొదటగా నేను ఎవరు? నేను అనే ఆలోచన కలిగినప్పుడు సంసారం అనేటువంటిది మొట్టమొదటగా పుట్టింది. అక్కడ నేను అనే ఆలోచనే ఫస్ట్ వచ్చిన తర్వాత, అక్కడ నుంచి కాలగణన ప్రారంభమైంది. అక్కడ నుంచి కాలం ప్రారంభమవుతుంది. అంతవరకు కూడా ఆ ఏకత్వంలో ఉన్నటువంటి ఎటువంటి శుద్ధమైనటువంటి చైతన్యమైనటువంటి ఆ ఆత్మ ఉన్నదో, ఆ పరమాత్మ ఉన్నదో, లేకపోతే ఇది ఏదైనా అనుకోండి. దాన్ని ఇది అని వివరించడానికి మనం ఎ ఇది లేదు. ఎందుకంటే చెప్పలేం. ఇది ఎలా ఉంటుంది అనేది. అందుకని మనం ఆత్మ అని చెప్పుకుంటాం. అలా పరమాత్మ ఉంటుంది. దానిలో ఒక వికారం జరిగింది. ఈ అంటే ఇప్పుడు ఇక్కడ ఆత్మలో వికారం లేదు అని అంటారు గదా! మరి. ఆత్మ అవికారి అని అంటారు గదా! రైట్. సో, మరి ఆత్మ అవికారి అయినప్పుడు అందులో మహత్తత్వం పుట్టి, అందులో విరాట్ పురుషుడు పుట్టి, అందులో అహం అనేటువంటి ఆలోచన పుట్టి, మరి ఇన్ని ఎక్కడొచ్చేసినాయి? అంటే ఇవన్నీ కూడా అదే పదార్థంలో నుంచి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒక మర్రి చెట్టు విత్తనంలో నుంచి మర్రి చెట్టు విత్తనం ఇంత చిన్న ఆవగింజ కన్నా చిన్నగా ఉంటుంది. అందులో ఎంత పెద్ద వృక్షం ఉంటుంది కదా! మళ్ళా అదే చెట్టులో నుంచి మళ్ళీ ఇంకొక విత్తనం వస్తుంది. అక్కడి నుంచి మరొక మర్రి చెట్టొస్తుంది. అక్కడి నుంచి అంటే మొట్టమొదటగా ఏకత్వంతో కూడుకున్నటువంటి ఆ పదార్థంలో ఒక విక్షేపం జరిగి, ఆ విక్షేపంలో నుంచి వచ్చినటువంటి ఆలోచన అంటే ఒక వృక్షంలాగా పెరిగి అది మహత్తత్వంతో కూడి వ్యాపించి, ఆ వ్యాపించిన దానిలో నుంచి మరలా ఇంకొక విత్తనంలాగా వచ్చి, ఒక బీజంలాగా వచ్చి, అంటే ఇప్పుడు ఇన్ని రకాలైనటువంటి విక్షేపాలు గాని, వికారాలు గాని, ఇవన్నీ గూడా మళ్ళీ అందులో నుంచే వచ్చినాయి. సో, ఇప్పుడు దానిలో నుంచి కేవలం ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే, ఆత్మ అవికారి అని చెప్పుకున్నప్పుడు, ఆ అవికారంలో నుంచే ఇవన్నీ వచ్చినాయి. వికారాలన్నీ వచ్చినాయి. అవికారి అని అనుకుంటే ఆత్మ అవికారి. నిర్వికారం కాదు. అంటే ఇప్పుడు వీటన్నింటికి మళ్ళీ వెనక్కి వెళ్లి చూస్తే, ఏకం అనేటువంటి ఆ బీజం నుంచి అందులో జరిగినటువంటి విక్షేపాలతో కూడుకున్నటువంటి ఆహ్, ఆహ్, ఈ వికారాలతో కూడుకున్నటువంటి ఈ జీవాత్మలాగా, ఈ జగత్తులాగా ఏర్పడింది. ఏమైనా ప్రశ్నలున్నాయా ఇక్కడ? అంటే వికారం అని ఆత్మ అవికారి అంటే వికారం అనేది దాంట్లో లేదసలు. మనం అనుకుంటున్నాం. జీవాత్మలాగా పరిణామం చెందినటువంటి ఆ పరమాత్మ, జీవాత్మలాగా పరిణామం చెందినప్పుడు ఎలా పరిణామం చెందాడు? అంటే ఆ పరమాత్మలో నుంచే ఉద్భవించినటువంటి త్రిగుణాలతో కూడుకున్నటువంటి మాయతో. మాయ అంటే లేనిదే గదా! లేని దాని గురించి నేను ఆలోచిస్తున్నా. ఇదుంది, అదుంది అనేది. అది కూడా కాలము యొక్క ప్రేరణతో సంసారమునందు భ్రమించుచూ ఉండును. పరిభ్రమించుచూ ఉండును. ఈ అహంకారమే మనస్సు, వాక్కు, ప్రాణము, శరీరము, కర్మ మొదలగు పెక్కు రూపములలో గోచరించుచూ ఉండును. ఇది అమూలము. దీనికి మూలం లేనిది. కనుక ఇది మిథ్య. ఈ అహంభావ కారణముగానే జీవుడు బద్ధుడగుచున్నాడు. అంటే బంధనాల్లోకి వెళ్ళిపోతున్నాడు. కట్టివేయబడుతున్నాడు. వాడు యాక్చువల్‌గా ముక్తుడు. వాడు ముముక్షువు కాదు. ముముక్షువు అంటే మోక్షం వైపు పయనించేవాడు. వాడు ఆల్రెడీ మోక్షంలోనే ఉన్నాడు. వాడు ముక్తుడే. కానీ వాడు నేను బంధనాలలో తగిలిపోయాను. ఇన్ని సంసార బంధనాలన్నీ వచ్చి నన్ను చుట్టుకుంటున్నాయి అని భావించుకుంటూ వాడు దాన్ని దానికి ఇంకా ఎక్కువ కుంచించుకుపోతున్నాడు. కానీ ఎక్కడైతే అందులో కుంచించుకుపోయి ఇప్పుడు నాకు మోక్షం గావాలి, నాకు అది గావాలి, నాకు ఇది గావాలి అని అడుగుతున్నాడు. ఒరేయ్! నువ్వు ఆల్రెడీ అదేరా. నువ్వు ముక్తుడివి.
అనేటువంటి ఆ ఆలోచన వాళ్ళు కలగట్లేదు. మనం ఒకసారి చెప్పుకుంటాం. దీపము తర్వాత దీపం చుట్టూ పడుకునేటువంటి మసి. దీపం స్వయం ప్రకాశకం. ఆ దీపం అలా వెలుగుతూనే ఉంటుంది. అది ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. దాని చుట్టూ ఉండే దాని చుట్టూ ఉన్నటువంటి ఆహ్, మసి మూలంగా ఆ దీపం యొక్క కాంతి తగ్గిపోయి చీకటి ప్రసరిస్తున్నది. చీకటి వ్యాపించిపోతుంది. ఎప్పుడైతే ఆ దీపానికి ఉన్నటువంటి ఆ దీపం చుట్టూ చేరుకున్నటువంటి ఆ మసిని తుడిచేస్తామో మళ్ళీ దాని ప్రకారంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ మసి ఎక్కడి నుంచొచ్చింది? ఆ దీపం నుంచే కదా! అంటే ఆ మసి అనేది కూడా, ఆ మాయ అనేది కూడా ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఒక గుణమే. ఆ పరమాత్మలో ఉన్నటువంటి గుణమే. సో, ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆ గుణాన్ని అంటే ఇన్ని గుణాలు నిర్గమం అవుతాయని. అందుకని నిర్గుణుడు. అన్ని గుణాలు గూడా ఆయనలో నుంచే నిర్గమమైనాయి. అందుకని ఆయన నిర్గుణుడు. అంతేగాని ఆయన గుణాల్లో లేవని కాదు. అన్ని గుణాలు కూడా ఆయనలో నుంచే నిర్గమమైనాయి కాబట్టి ఆయన నిర్గుణుడు. అలానే ఆ గుణాలలో ఈ సత్వ, రజస్తమో గుణాలనే కూడుగా అందులో నుంచి వచ్చినవి. అందులో ఆ తమస్సనేది మసి అనుకుంటే, మాయ అనుకుంటే అది ఇంకా చేస్తుంది. ఇంకా దాన్ని ఆలోచించుకున్నాం అనుకోండి, ఆఖరికి సత్వగుణం కూడా మాయ అయిపోతుంది. సత్వం కూడా మాయే. రైట్? ఎందుకంటే ఇప్పుడు ఆహ్, నేను ఇక హెడ్ ల్యాంప్ చుట్టూతా రిఫ్లెక్టర్స్ పెడతాను. ఓకే. ఆ రిఫ్లెక్టర్ పెట్టడం మూలంగా అది అంతకు మునుపు ఉన్నటువంటి ఆ కాంతి తేజస్సు పెరిగినట్టుగా కనిపిస్తుంది. కానీ ఉన్న బల్బ్ ఇప్పుడు కారులో ఆ హెడ్‌లైట్ దగ్గర ఉన్నటువంటి బల్బు అదే క్యాండిల్ ఉంటుంది ఒరిజినల్‌గా. బయట నుంచి తీసామంటే కానీ ఈ రిఫ్లెక్టర్ మూలంగా ఆ లైట్ చుట్టూతా పెట్టినటువంటి ఒక రిఫ్లెక్టర్ మూలంగా కాంతి నాకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అదే కాంతి ఆ రిఫ్లెక్టర్‌లో ఉన్నటువంటి అన్ని మూలలకి ప్రసరించి ఆ అన్ని మూలల నుంచి మళ్ళీ నాకు కాంతి ఎక్కువ హై బీమ్‌లోకి వస్తున్నట్టుగా వస్తుంది నాకు. కానీ ఉన్న లైట్ మాత్రం అదే. కదా! ఇది సత్వగుణం. కానీ అందులో అంటే ఇప్పుడు అంటే ఈ కాంతి రకరకాలైన చోట్ల ఆ 360 డిగ్రీలలోనూ ప్రతిబింబితమై అది ఇంకా దాని యొక్క లూమినెన్స్ ఎక్కువైపోయింది నాకు. అంతకు మించి లోపలున్న కాంతి ఒకటే గదా! అంటే ఇక్కడ సత్వగుణం అనేది కూడా ఒక రకంగా మాయైపోయింది. అంటే అటు సత్వ, రజస్, తమో గుణాలు అని మనం మూడింటిలిని గురించి ఏవైతే చెప్పుకుంటున్నామో ఆఖరికి అది కూడా మాయే. అటు మసీ మాయే, ఇటు విపరీతమైన కాంతి మాయే. ఆత్మానాత్మ స్వరూపమును చక్కగా ఎరుంగుటయే జ్ఞానము. వివేకము కలిగినంతనే ద్వైత భావము తొలగును. అంటే నిత్యానిత్య వస్తువు యొక్క పరిజ్ఞానం కలిగినంతనే దానిలో దైవ ఆహ్, ద్వైత భావం తొలగును. ఈ జీవుడు తృష్ణారహితుడై భగవంతుని ఉపాసించుట వలన లభించిన జ్ఞానమనిడి పదునైన ఖడ్గముచే బంధహేతువైన ఆ అహంకారమును ఛేదించవలెను. భగవత్ స్వరూపమును నిరంతరము మననము చేయుచూ ఉండవలెను. అంతటా జీవన్ముక్తుడై స్వేచ్ఛగా భూతలమున సంచరించును. కనుక ఆత్మచింతన ద్వారా హృదయమును పరిశుద్ధమునర్చుకొనవలెను. తపస్సు, నిగమము, ప్రత్యక్షము, ఐతిహ్యము, అనుమానము మొదలగు సాధనముల ద్వారా ఆత్మతత్వము సర్వత్రా వ్యాప్తమయ్యున్నట్లుగా ఎరుంగవలెను. ఇక్కడ తపస్సు అనగంటే కర్మయోగం. అంటే ఒక కర్మ చేస్తూ. అలానే నిగమం. అంటే శాస్త్రాధ్యయనం ద్వారా కలిగేటువంటి జ్ఞానం. అలానే
ప్రత్యక్షము. అంటే ఆత్మకు అనాత్మకు గల భేదాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం. అలా అని ఐతిహ్యము అనగా మహాపురుషుల యొక్క గురువుల యొక్క ఉపదేశం ద్వారా తెలుసుకోవటం. అలా అని అనుమానం స్వంతంగా ఆలోచించి ఏది ఇది నేతి 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 అని అనుకుంటూ ఆ విషయాలనన్నింటినీ ఆలోచిస్తూ విచారణ చేస్తూ ఇది కాదేమో ఇది కాదేమో ఇది కాదేమో అనుకుంటూ ఎక్కడైతే ఇక ఇదే అది అనేటువంటి ఆ ఆలోచనతో ఆగిపోతామో అక్కడ వరకు వెళ్ళగలగటం. ఇది అనుమానం. ఇలా ఈ ఆత్మతత్వము జగత్తు యొక్క ప్రారంభమునందును అంతమునందును కలుగదు. కావున కలదు. ఈ ఆత్మతత్వము జగత్తు యొక్క ప్రారంభమునందును అంతమునందును కలదు. కావున ఇది మధ్యయందును ఉన్నట్లుగా నిశ్చయించుకోలేవని. ఆది ఆది మధ్యాంతాలు లేనిది అని అంటారు కదా ఆత్మని. రైట్. ఇక్కడ ఈ ఆత్మతత్వం జగత్తు యొక్క ప్రారంభంలోనూ ఉంది, జగత్తు యొక్క చివరి వరకు ఉంది, అంటే మధ్యలో కూడా ఉన్నట్టే కదా. దీనిని కాలము అందరు. హేతువు కూడా ఇదే. ఇట్లు చింతన చేయుట ద్వారా పరమాత్మని సర్వత్రా దర్శింపవలెను. జ్ఞానం వివేకో నిగమస్తపశ్చ ప్రత్యక్షమైతిహ్యమథానుమానం ఆద్యంతయోరస్య యదేవ కేవలం కాలశ్చ హేతుశ్చ తదేవ మధ్యే. ఉద్ధవా, పుటము పెట్టిన బంగారముతో గాజులు కుండలములు మున్నగు ఆభరణములు సిద్ధపరుచుచున్నప్పుడు రాగి మొదలగు లోహములతో అది మిశ్రితమగును. ఆ ఆభరణములు వేరువేరు పేర్లతో వ్యవహరింపబడుచున్నప్పుడును అది బంగారముగానే గుర్తింపబడును. మరలా ఆ ఆభరణములను కరిగించిన పిదప మిశ్రితములైన రాగి మొదలగు లోహములు తొలగిపోయి అది బంగారముగానే మిగులును. ఆభరణ నిర్మాణములకు ముందును తరువాతను అట్లే మధ్యదశ ఎందును బంగారమే ఉన్నట్లు ఆత్మ కూడా దేహాదులతో అనుబంధము ఏర్పడక పూర్వము తరువాతను అట్లే మధ్యస్థితి ఎందును ఆత్మయే ఉండును. గాజులు కుండలములు మొదలగునవి బంగారము యొక్క వికారములే అయినట్లుగా దేహ సంబంధము వలన ఆత్మ వేరువేరుగా ప్రతీతమగును. ఈ వికారములు అనిత్యములు, ఆత్మ నిత్యమైనది. యథా హిరణ్యం సుకృతం పురస్తాత్ పశ్చాశ్చ సర్వస్య హిరణ్మయస్య తదేవ మధ్యే వ్యవహార్యమాణం నానాపదేశైః అహమస్య తద్వత్. ఉద్ధవా, మనస్సు జాగ్రత్ స్వప్న సుషుప్తి అను 3 అవస్థలచే యుక్తమైనది. ఈ 3 అవస్థలను సత్వ రజస్తమో గుణములచే ఏర్పడినవి. వీటి యందు అనుస్యూతముగా ఉండునది ఆత్మయే. అనుస్యూతంగా అంటే ఇప్పుడు ముత్యాల దండలో దారంగా పైకి ముత్యాలు మాత్రమే కనిపిస్తాయి కానీ లోపల ఆ ముత్యాలన్నింటినీ బంధించిండేది దారం. దారం కనిపించదు. అలాగా అది అనుస్యూతం అంటే. వీటి యందు ఈ 3 అవస్థలలో అంటే సత్వరజస్తమో గుణాలచే ఏర్పడినటువంటి ఈ 3 అవస్థలలో అనుస్యూతముగా ఉండునది ఆత్మయే. ఈ జగత్తు అధ్యాత్మము అనగా ఇది ఇంద్రియ కారణం. అలానే అధిభూతం అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటిది. అలానే ఇంద్రియాలకి కారణమైనటువంటిది. అలానే అధిదైవం అంటే మహత్, అహంకారం, కర్త ఇటువంటి ఈ 3 భేదాలతో యుక్తమైనది. ఈ జగత్తు యొక్క అధిష్టాత పరమాత్మ అగుట వలన ఈ జగత్తు కూడా సత్యముగానే ప్రతీతమగును. అన్వయ రూపములో అన్నింటిలోనూ పరమాత్మయే అంతర్యామిగా ఉండును. ఇక్కడ మనకి చాలా గొప్ప ఆలోచన వస్తుంది. ఎందుకంటే జగత్తు ఉన్నది ఉన్నది అని అనుకుంటున్నాం కదా. ఈ జగత్తులో ఉన్నటువంటి పరమాత్మ కూడా అంటే ఈ జగత్తు అంతా నిండిపోయినటువంటి పరమాత్మ కూడా, పరమాత్మ గురించి మనం ఏం చెప్తాం, ఇది ఈయన అనంతుడు,
ఆది మధ్యాంతాలు లేనివాడు అని మనం చెప్తాం కదా. ఈ జగత్తులోనే నిండిపోయినటువంటి పరమాత్మ ఇప్పుడు జగత్తు మిథ్య, జగత్తులో ఇదంతా ఇది ఇది నశించిపోతుంది అని అనుకుంటాం కదా. ఇక్కడ ఈ ఆలోచన మనకి ఎలా ఉంటుందంటే, ఈ జగత్తులో నిండిపోయినటువంటి ఈ జగత్తుకే కారణమైనటువంటి పరమాత్మయే మారనప్పుడు, అంటే ఈ పరమాత్మయే ఇదిగా ఉన్న అదే నాశనం కాడు కదా. మరి ఆ పరమాత్మ అంతా నిండిపోయినప్పుడు ఈ జగత్తు నాశనం అవుతుందా? ఈ ఆలోచన ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ దృక్కోణం మనకి యోగ వాసిష్టంలో ఇప్పటిదాకా కనిపించలా. తర్వాత ముందుకు కనిపిస్తుంది. అందుకని యాక్చువల్‌గా ఉద్ధవ గీత ఇది ఇవాళ ఈ విషయం చెప్దాం అనుకున్నది. ఈ యొక్క పాయింట్ మాత్రం చాలా గొప్ప పాయింట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ 3 ఆది దైవికం, ఆది భూతం, ఆది ఆహ్, ఆత్మికం. ఈ 3 భేదాలతో యుక్తమైనటువంటి ఈ జగత్తు యొక్క అధిష్టాత పరమాత్మ అవటం మూలంగా, ఆ పరమాత్మయే సత్యం కనుక, ఆ పరమాత్మయే నిత్యం కనుక, ఆ పరమాత్మయే అనంతం గనక, మరి ఆ పరమాత్మయే నిండి ఉన్నటువంటి ఈ జగత్తు మిథ్య ఎలా అవుతుంది? ఇప్పటి వరకు మనం జగత్తు మిథ్య అంటాం. ఇక్కడ ప్రశ్న మనకి చాలా గొప్పదైనటువంటి ఆలోచన చేస్తుంది. దానికి పరమాత్ముడు ఏం చెప్తారు సమాధానం వెళ్దాం. ఇది అన్వయ రూపములో అన్నింటిలోనూ పరమాత్మయే అంతర్యామిగా ఉండును. వ్యతిరేక రూపములోనూ కూడా నేతి అని అన్నింటినీ తొలగించినప్పుడు కూడా ఆ పరమాత్మయే మిగులును. తురీయావస్థయందు సత్యమైన ఈ పరమాత్మ జ్ఞానము కలిగినంతనే సత్వరజస్తమో గుణాత్మకములైన ఈ 3 అవస్థలను తొలగిపోవును. ఎప్పుడైతే ఈ 3 అవస్థలతో సత్వరజస్తమో గుణాలతో ఏర్పడినది ఈ జగత్తు, ఇది మిథ్య అని చెప్తున్నాము. ఇందాక మనం మసిని తుడిచేసుకున్నట్లుగా, ఆ మసిని తుడిచేసి అంటే ఆ సత్వాన్ని కూడా తొలగించేసుకుంటే, అప్పుడు ఈ జగత్తు నిండా నిండిపోయినటువంటి ఆ పరమాత్మనే చూస్తే, ఆ పరమాత్మే నిత్యం సత్యం. అప్పుడు మనకి జగత్తు అనేది లోపించిపోతుంది. ఆలోచన లోపించిపోతుంది. అంటే జగత్తు అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే. మిథ్య అంటే అది. ఎక్కడైతే నా ఆలోచనలన్నీ కూడా శమించిపోయి, ఎక్కడైతే నాలో ఉన్నటువంటి ఎటువంటి వికారాలకు వికారాలైతే ఉన్నాయో అవన్నీ కూడా శమించిపోయినప్పుడు నే అంటే ఇప్పుడు మనకి అద్దంలో నాకు నేనుగా కనిపించేటువంటి ప్రతి ఆభాస అంటే ఆ ప్రతిబింబం అంటే ఎక్కడైతే ఇప్పుడు ఆ అద్దం అనేది కూడా తొలగిపోతుందో, అందులో ప్రతిబింబంగా ఉన్నటువంటి జగత్ అంటే అద్దంలో ఇప్పుడు జగత్ అనేది ఒక అద్దం అనుకుంటే అందులో జగత్తులో అంతా నిండిపోవడం అంటే ఆ అద్దంలో నన్ను నేను చూసుకుంటే ఆ అద్దంలో నాకు నేనుగా కనిపిస్తున్నాను. ఎప్పుడైతే నాలో ఈ ఈ ఈ అద్దం అనేది తొలగిపోయి ఉంటుందో, లేకపోతే అందులో నేనే ఉన్నాను అని ఎప్పుడైతే ఆలోచన కలిగిందో, మీరు పట్టుకోగలుగుతున్నారు అనుకుంటున్నాను ఇక్కడ. అవి గనక తొలగిపోతే సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటివి ఆభాసగా ఉన్నటువంటి ఆ ఆలోచన కూడా తొలగిపోతే, ఇప్పుడు ఇక ఆ జగత్తు నిండా పరమాత్మే ఉండిపోయాడు అనే ఆలోచనతో నేను ఎక్కువగా మమేకమైపోతే, అప్పుడు నాకు ఈ జగత్తు అనేది అనే ఆలోచన పోతే, అప్పుడు మిగిలినదంతా కూడా సత్యమైనటువంటి, నిర్మలమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటి. ఈ జగత్తు సృష్టికి పూర్వము లేదు, ప్రళయానంతరం కూడా ఉండబోదు. మధ్యలో
దీని ఉనికి కేవలము ఆభాస మాత్రమే. వాస్తవముగా పరమాత్మయే దీని యొక్క అంటే ఈ జగత్తు యొక్క లోపల, బయట ఓతప్రోతమై ఉన్నాడు. ఓతప్రోతం అంటే అల్లుకుని. ఇప్పుడు మనకి బట్టల్లో దారాలుంటాయి గదా! దారాలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకటి నిలువుగా వెళ్తుంది, ఒకటి అడ్డంగా వెళ్తుంది. ఆ నిలువుగా వెళ్ళేది మిగిలిన దారాలతో ఒకదాన్ని ఒక దారాన్ని దాటినప్పుడు అడ్డంగా వెళ్తుంది, ఒకదాన్ని దాటినప్పుడు పైకి వెళ్తుంది, ఒకదాని కిందకెళ్తుంది, ఒకదాని పైకి. ఇలా అల్లుకుంటూ వెళ్తాం కదా! ఇది ఓతప్రోతం అంటే. అంటే మొత్తం అంతా కూడా అల్లుకుని, అల్లుకుని ఉంటుంది. దీన్నే మనం సైన్స్ భాషలో చెప్పాలనుకోండి, గ్రావిటేషనల్ వేవ్స్ అంటారు. మొత్తం అంతా గూడా ఇప్పుడు ఈ ఇదంతా గూడా ఒక క్లాత్ లాగా ఉంటుంది. మీరు ఐన్‌స్టీన్‌ది గాని, వేరే ఇప్పుడు హాకిన్స్ గాని చదివారనుకోండి. అంటే ఆ సైన్స్‌కి సంబంధించి, స్పేస్‌కి సంబంధించి అందులో మనకి గ్రావిటేషనల్ వేవ్స్ ఎలా ఉంటాయి? ఆ గ్రావిటేషనల్ పుల్ అనేది ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే మాస్ ఎక్కువగా ఉంటుందో, ఆ గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి ఒకదానికొకటి ఓతప్రోతం అయి ఉంటుంది. అది ఇది అని అంటారు. అంటే ఒకదాని మీద ఒకటి ఒక క్లాత్ లాగా ఉన్నప్పుడు ఎక్కడైతే గ్రావిటేషనల్ ఆ పర్టిక్యులర్ మాస్ యొక్క గ్రావిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ పర్టిక్యులర్ వేవ్ సారీ ఆ క్లాత్ ఏదైతే ఉందో అది కొంచెం కిందకి వంగినట్టుగా ఉంటుంది అని అంటారు. అంటే అది మనం సైన్స్ భాషలో చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ ఆలోచించుకుంటే ఏంటంటే ఇదంతా కూడా అంటే ఇప్పుడు ఈ యూనివర్స్ ఈ విశ్వం మనకు కనిపిస్తున్న విశ్వం అంతా కూడా ఉన్నది దేనితో అయ్యా అంటే గ్రావిటేషనల్ వేవ్స్ అంటారు. అంటే ఇక్కడ దాన్ని వైజ్ఞానికంగా ఆలోచిస్తే, సైన్స్ పరంగా ఆలోచిస్తే, ఇక్కడ ఆత్మపరంగా ఆలోచిస్తే, పరమాత్మ పరంగా ఆలోచిస్తే ఇదంతా కూడా ఆయనై అల్లుకుని ఉన్నాడు. పరమాత్మ నుండియే ఈ జగత్తు ఉత్పన్నమైనది. కడకు అది ఆయనలోనే లీనమవుతుంది. ఇప్పుడు లీనమైపోవడం అంటే ఏదైనా పదార్థం ఉంటే గదా లీనమైపోయింది. అక్కడ అదే లేనప్పుడు లీనమైపోవడం అంటే ఆ ఆలోచన నశించిపోవటం. ఆలోచన పోవటం. జగత్తు యొక్క వ్యవహారములన్నీయును పరమాత్మ ద్వారా జరుగును. ఆయనే సత్యము. సృజ్య పదార్థమైన ఈ జగత్ అంటే సృజించబడినటువంటి సృజ్య పదార్థం అంటే సృజించబడినటువంటి ఈ పదార్థం, ఈ జగత్తు, ఈ శరీరం ఇదంతయును కూడా ప్రకృతి యొక్క వికార రూపం. ఇది రజోగుణ ప్రాబల్యముచే ప్రవృత్తి స్వభావము కలది. దీనికి స్వయముగా ఉనికి లేకున్నను అది ఉన్నట్లుగానే భాషించును. ఏలయన ఇది స్వయం ప్రకాశమానమైన పరబ్రహ్మము అంతర్యామిగా ఉన్నది. ఇంద్రియములు, శబ్దాది విషయములు, మనస్సు, పంచమహాభూతములు మొదలగు చిత్ర విచిత్రములైన నామరూపములు అన్నింటి యందును పరబ్రహ్మమే ప్రతీతమగుచూ ఉండును. ఈ విధముగా పరబ్రహ్మమును గురించి తర్కించువారు శ్రవణ మనన నిధి ధ్యాసాది సాధనముల ద్వారా ఆత్మ కంటే వేరైన వస్తువులను నిరాకరింతురు. ఇట్టి నిషేధముల ద్వారా ఆత్మ సంబంధమైన సందేహములను అన్నింటినీ చిన్నాభిన్నమునర్చి ఆత్మను గురించి దృఢముగా నిశ్చయించుకొనిన పిదప విషయ సుఖములను అన్నింటినీ త్యజించి ఆత్మానందములో నిమగ్నులగుదురు. ఈ పార్థివ శరీరము ఆత్మ కాదు. అట్లే ఇంద్రియాధిష్టాన దేవతలు ప్రాణము, వాయువు, జలము, అగ్ని, మనస్సు అనునవియును ఆత్మ కాదు. ఇవన్నీయును అనాత్మ వస్తువులే. ఇవన్నీయును అన్నము వలననే పోషింపబడుచున్నవి. బుద్ధి, చిత్తము, అహంకారము, ఆకాశము, పృథ్వీ, శబ్దాది విషయములు, త్రిగుణముల సామ్యావస్థయగు ప్రకృతి అనేవి వికారములగుట వలన ఇవియును ఆత్మ కాదు. అంటే ఇవన్నీ నేతి 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 అనుకుంటూ వెళ్ళటం మూలంగా. ఉద్ధవా
ఆకాశమునందు మేఘములు వచ్చుచూ పోవుచూ ఉండును, కానీ వాటి వలన సూర్యునిపై ఎట్టి ప్రభావము ఉండదు. అటులే భగవత్ స్వరూపము యొక్క సంపూర్ణ జ్ఞానము కలిగిన అనుభవాత్మకముగు అనుభూతి యందు నిలిచిన జ్ఞానికి గుణకార్యములకు ఇంద్రియములు ఏకాగ్రమగుటచే ఎట్టి లాభము లేదు. అవి విక్షేపమునందినచో ఎట్టి నష్టము ఉండదు. ఏలైన అతడు సంపూర్ణముగా స్వస్వరూపానుభూతిలో స్థిరముగా నిలిచియుండును. ఆకాశమును వాయువు శుష్కింపజాలదు, అగ్ని కాల్పజాలదు, నీరు తడుపజాలదు, దుమ్ము మలినపరచజాలదు. మనకి ఇదే భావం భగవద్గీతలో కూడా వస్తుంది. ఆత్మ ఆత్మని కాల్చలేదు, ఏ వస్తువు ఏ ఆయుధము ఛేదించలేదు, గాలి తడుపజాలదు. ఇలా అట్లే ఋతువుల యొక్క గుణములైన శీతోష్ణాదులు దానిని ప్రభావము చేయజాలవు. ఏలయన ఇవన్నీయును క్షణికములు, వచ్చుచూ పోవుచూ ఉండును. ఆకాశము వీటన్నింటికి ఆధారము. అట్లే సత్వరజస్తమో గుణముల యొక్క వృత్తులు కర్మలు అన్నీయును అశాశ్వతములు. అవి ఆత్మను స్పృశింపజాలవు. ఆత్మ వీటికి అన్నింటికంటేనూ అతీతమైనది. వీటి యందు అంటే ఈ త్రిగుణాలతో ఏర్పడినటువంటి వీటి యందు అహంకార భావము కలిగిన జీవుడు మాత్రమే సంసార రూప జనన మరణ చక్రమున పరిభ్రమించుచూ ఉండును. అంటే ఈ సత్వరజస్తమో గుణాలు అని ఏవైతే చెప్పుకుంటున్నామో ఆ గుణాలు కూడా మనిషికి అంటే జీవునికి అహంకారాన్ని కలిగించేవి. ఇప్పుడు అందుకని సాత్విక అహంకారం అని కూడా అంటారు. బలిచక్రవర్తికి ఉన్నది నన్ను మించినటువంటి దాత లేడు అనేటువంటి ఒక అహంకారం ఏదైతే ఉందో అది ఒక రకమైన సాత్విక అహంకారం. దానం చేయటం కొంచెం సత్వగుణ ప్రధానమే, కానీ నన్ను మించిన వాడు లేడు కదా అనేటువంటి ఆలోచన కలగటం సాత్వికమైనటువంటి అహంకారం. అంటే నేనే గొప్ప. ఉద్ధవా, నాయందు దృఢమైన భక్తి యోగము ద్వారా రజోగుణ రూపమైన మనఃకాలుష్యములు అంటే రాగద్వేషాదులు, అలానే అరిషడ్వర్గాలు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోవు వరకును మాయా నిర్మితములైన త్రిగుణముల యొక్క వాటి కార్యముల యొక్క సాంగత్యమును పూర్తిగా త్యజింపవలెను. రోగగ్రస్తుడైన మనుషునకు సరి అయిన చికిత్స చేయనిచో ఆ రోగము సమూలముగా నశింపదు కదా. అది పదే పదే తలెత్తుచు అతన్ని బాధించుచునే ఉండును. అట్లే రాగద్వేషాది వాసనలు కర్మ సంస్కారములు మనస్సు నుండి పూర్తిగా తొలగిపోనంత వరకును మానవుడు స్త్రీ పుత్రాదుల యందు ఆసక్తుడై ఉండును. అట్టి యోగిని కర్మవాసనలు వెంటాడుచు బాధించుచునే ఉండును. అతనిని యోగభ్రష్టునిగా చేయుచునే ఉండును. యథామయో సాధు చికిత్సితో నృణాం పునః పునః సంతుదతి ప్రరోహన్ ఏవం మనోపక్వ కషాయ కర్మ కుయోగినం విద్యతి సర్వసంగమం. కుయోగినం అన్న మాట అన్నారు ఇక్కడ భగవంతుడు. అంటే యోగి కానివాడు, అంటే యోగి అయ్యాడు కానీ ఆ యోగం ఎటువంటి యోగం కలిగించింది? సాత్వికమైనటువంటి అహంకారంతో కూడినటువంటి యోగం. అది కుయోగమే. దైవికముగా గాని లేదా మనుష్యుల వలన గాని కలుగు విఘ్నముల వలన ఎప్పుడైనను యోగ సాధకుడు యోగ భ్రష్టుడైనచో తన పూర్వాభ్యాస కారణముగా అతడు ఆ యోగ సాధనను కొనసాగించుచునే ఉండును. విషయ వాసనలు తొలగిపోయినందువలన అతడు లౌకిక కర్మల యందు ప్రవృత్తుడు కాడు. ఉద్ధవా, జీవుడు పూర్వజన్మ సంస్కారాదులచే ప్రేరితుడై పుట్టినది మొదలుకొని మరణ పర్యంతము కర్మలయందు ప్రవృత్తుడగుచునే ఉండును. వాటి యందు ఇష్టానిష్ట బుద్ధి కలిగి హర్ష విషాదాది వికారములకు లోనగుచూ ఉండును. కానీ భగవత్తత్వ సాక్షాత్కారము పొందినవాడు ప్రకృతి యందు
స్థితుడైయుండి తన సంస్కారములను అనుసరించి కర్మలు చేయుచూ ఉన్నను హర్ష శోకాది వికారములకు లోను కాడు. ఏలయన ఆనందమయమైన ఆత్మ యొక్క సాక్షాత్కారముతో సంబంధించిన అతని ఆశలు కోరికలు ఇంతకు మునిపే తొలగిపోయినవి. జ్ఞాని తన స్వస్వరూపమునందు స్థితుడై ఉన్నప్పుడు తన శరీరము నిలబడి ఉన్నను, కూర్చుని ఉన్నను, నడుచుచూ ఉన్నను, ఆహారమును భుజించుచూ ఉన్నను, పరుండి ఉన్నప్పుడును, మలమూత్ర విసర్జన చేయుచూ ఉన్నప్పుడును, ఇంకను ఇంద్రియముల ద్వారా దర్శన స్పర్శనాది క్రియలు ఒనర్చుచూ ఉన్నను అతనికి ఆ చర్యలపై స్పృహయే ఉండదు. ఏలయన అతడు నిత్యమైన తన ఆత్మస్వరూపమునందు స్థితుడై ఉండును. ఏ వ్యక్తి అయినను నిద్ర నుండి మేల్కొనిన పిదప స్వప్నమున తాను చూచిన దృశ్యములు అన్నీను మాయమైనట్లుగా గమనించును. బాగుగా ఆలోచించిన పిమ్మట అతడు అవి అన్నీయును అసత్యములను గ్రహించును. అట్లే వివేకవంతుడైన నిత్యానిత్య వస్తు వివేకము గలవానికి అనుమానాది ప్రమాణముల ద్వారా నానాత్వమును నిషేధించి ఆత్మ తక్క ఇతర వస్తువులన్నింటినీ సత్యములుగా స్వీకరింపడు. వివే వివేకం కలవాడు ఈ నిత్యానిత్య వస్తువే ఇది నిత్యమైనది, ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది అని తర్కించుకుంటూ చివరికి ఆత్మ తప్ప ఇతర వస్తువులన్నీ కూడా అనిత్యములైనవే అని భావించి దానినే ప్రమాణంగా స్వీకరించి దాని ద్వారానే ముక్తి పొందుతాడు. ఉద్ధవా, జ్ఞానోదయము కాక పూర్వము దేహాభిమాని అయిన పురుషుడు ఇంద్రియములు ఇంద్రియార్థములు తనకంటే వేరు కావు అని భావించుచూ ఉండును. అంటే ఈ దేహమే నేను అని భావిస్తున్నవాడు ఈ దేహానికి ఉన్నటువంటి అంగాలు ప్రత్యంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనే. అందుకని ఇక్కడ మనకి రమణ మహర్షి ఆ రోజున ఆయనకి ఆ రాచపుండు వచ్చినప్పుడు ఆ ఆయనకి డాక్టర్లు వచ్చి దాన్ని ఓపెన్ చేసి సర్జరీ చేయాలి అన్నప్పుడు మీ ఇష్టం చేసుకోండి. ఆయనకి మత్తు ఇంజెక్షన్ ఎందుకు మత్తు? ఈ దేహం జడమైనప్పుడు దానికి ఎందుకు మత్తు? మత్తు జడమైన దానికి ఇంకా మత్తు ఎందుకు కదా? ఆయన అన్న మాట అది. ఆత్మదృష్టి కలిగిన మీదట అజ్ఞానము దాని కార్యములు అంతరించును. అజ్ఞానము తొలగుటయే జ్ఞానోదయము. అప్పుడు అతడు అఖండమైన ఆత్మస్వరూపముతో వెలుగుచూ ఉండును. ఆత్మతత్వము ఇంద్రియముల ద్వారా గ్రహింపబడేది కాదు, త్యజింపబడేది కాదు. ఎందుకంటే అది అంతటా నిండి ఉన్నది. సూర్యోదయము మనిషి కనుల ముందు గల చీకటిని తొలగించును కానీ కొత్త వస్తువులను నిర్మించదు. అదే విధముగా నా స్వరూపము యొక్క నిశ్చయాత్మకమైన అపరోక్ష జ్ఞానము కలుగగా పురుషుని బుద్ధిని ఆవరించి ఉన్న అజ్ఞానము తొలగిపోను. అపరోక్షం అని అన్నారు. పరోక్షం అంటే మనకి నా పరోక్షంగా జరిగిన దానికి నాకు సంబంధం ఏంటి అనే ఒక మాట అంటాం మనం సాధారణంగా. అంటే నేను లేను అనేటువంటి నా దృష్టిలో ఇక్కడ నేను లేను కదా, అక్కడ నేను లేను కదా, ఇప్పుడు నా పరోక్షంలో జరిగింది కదా అని అంటాం మనం సాధారణంగా. పరోక్షం అనేటువంటి మాట అంటే అక్కడ నేను లేను అనేటువంటి ఆలోచనతో దానికి నాకు సంబంధం లేదంట. ఇప్పుడు నా ప్రత్యక్షంగా జరిగిందంటే ఆ సందర్భంలో నేను ఎదురుగుండా ఉన్నాను, నా ఎదురుగుండా జరిగింది అది, నా ప్రత్యక్షంగా జరిగిందంటాం. ఇప్పుడు నేను లేను అక్కడ లేను అనేప్పుడు అది పరోక్షమైనది. ఇక్కడ నేను ఎదురుగుండా జరిగిందంటే ప్రత్యక్షమైనది. మరి అంటే పరోక్షానికి వ్యతిరిక్త పరం ప్రత్యక్షం. కానీ మరి పరోక్షానికి అదే వ్యతిరిక్త పదం అపరోక్షం. సో ఇప్పుడు ఇప్పుడు ఒకదానికి ఏకి వ్యతిరిక్త పదం బి అయింది, బికి వ్యతిరిక్త పదం సి అయింది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అయినట్టే కదా. అంటే ప్రత్యక్షమే అపరోక్షం కదా. మరి అపరోక్షం మరి ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలి? యాక్చువల్లీ ఇటీవల నేను మురళి మొన్న బుధవారం నుంచి చదివివ్వటం మొదలుపెట్టాం అపరోక్ష అనుభూతి రోజు.
రోజు చదువుతున్నాం. యాక్చువల్‌గా శంకరాచార్యుల వారు రాసింది అపరోక్ష అనుభూతి అని. అసలు ఎలా ఆ అనుభూతిని నువ్వు అనుభవించగలవు? అపరోక్షం అనేటువంటిది అంటే ప్రత్యక్షంగా ఉన్నదాన్ని అంటే నువ్వు నీలో ఉన్నటువంటి దాన్ని ఎలా అనుభవించగలవు? అది అపరోక్ష అనుభూతి. నువ్వు నేను అది అది ఇది నేను నేను వాడు అది ఇద్దరం అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఒకదానికొకటి వ్యతిరిక్తమైనది. ఆ వ్యతిరిక్తమైన మాటలు కాదు అదంతా ఒక్కటే అనేది అపరోక్షం. అదే చదువుతున్నాం ఇప్పుడు. మొన్న బుధవారం నుంచి రోజు మొదలుపెట్టాం. రోజు ఎవరైనా ఆసక్తి ఉంటే చెప్పండి. ఇదే బ్రిడ్జ్ మీద జాయిన్ అవ్వచ్చు. రోజు 5 సాయంత్రం 5కి. ఒక 30-40 నిమిషాలు ఉంటుంది. అపరోక్ష అనుభూతి. మొత్తం శ్లోకానికి సంబంధించి భావం. అవి 2 కూడా చదువుతున్నాం అనమాట. ఎవరైనా ఆసక్తి ఉంటే ఇదే బ్రిడ్జ్ మీద జాయిన్ అవ్వండి. పర్వాలేదు. రోజు 5 గంటలు. సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఏదండి? ప్రతిరోజునా? ప్రతిరోజు. ఓకే. ఓకే. ప్రతిరోజు ఒక 30-40 నిమిషాలు. 40 నిమిషాలు వేసుకోండి. యాహ్! అంటే ఇంకా ఆసక్తి ఇంకా మనం చదువుతున్న కొద్దీ మనం ఇంకా వెళ్తాం గానీ, అప్పటికప్పుడు కొంచెం మేము కంట్రోల్ చేసుకుంటూ ఆగుతూ ఉంటాం. రోజుకి అంటే ఎన్ని శ్లోకాలైతే అన్ని శ్లోకాలు. ప్రతి శ్లోకం చదవటం, ఆ చదివిన దాన్ని మళ్ళీ తర్కించుకున్న దాన్ని అంటే అర్థం చేసుకోవడం. తర్కించుకోవడం బేసిక్‌గా అర్థం చేసుకోవటం. ఒక శ్లోకం అయితే ఒకటే శ్లోకం. 10 శ్లోకాలైతే 10 శ్లోకాలు. అలా. అంటే లిమిట్ లేదు. ఇన్ని శ్లోకాలు. కేవలం టైం మాత్రమే లిమిట్ మాకు. అంటే అది మోస్ట్‌లీ నేను వచ్చే టైం అవుతుంది ఆఫీస్ నుంచి. ఒక్కోసారి ఫోన్‌లో జాయిన్ అయిపోండి. వీలైతే తప్పకుండా జాయిన్ అవుతాను. రోజు ఉందన్నమాట. ఇది అపరోక్ష అంటే బేసిక్‌గా శంకరాచార్యుల వారు రాసిందన్నమాట. అంటే ఆయన ద్వారా చెప్పబడినటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో అద్వైతం ఏంటో ఇప్పుడు మనకి శంకరాచార్యుల వారు ఏకం అనలా, అద్వైతం అన్నారు. రెండవది లేనిది లేదు అంటారు. అద్వైతం. మరి ఒకటే అని చెప్పొచ్చుగా. ఏకం అని చెప్పొచ్చు కదా. ఆయన అద్వైతం. అలానే ప్రత్యక్షం అని చెప్పొచ్చుగా. ఆయన అపరోక్షం అంటారు. సో ఆ అపరోక్షానుభూతి అన్నమాట చదువుతున్నాం రోజు. సరే మనం వెళ్దాం. ఇంకెన్ని శ్లోకాలు ఉన్నాయి? ఇంకొక 10 శ్లోకాలే ఉన్నాయి. ఇంకొక 10-15 నిమిషాలు. ఈ ఆత్మ స్వయం ప్రకాశమానము, జన్మాది వికారరహితము, ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా తెలుసుకొనుటకు వీలు కానిది, దేశకాల పరిమితులు లేనిది. అందుకని ఇక్కడ గురువుగారు మన శంకరాచార్యుల వారు అన్నది అందుకని ఇది అపరోక్షం అన్నారు. ప్రత్యక్షాది ప్రమాణముల ద్వారా తెలుసుకోలేనిది. అది ప్రత్యక్షమే కానీ ఆ ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి మళ్ళీ పదార్థాలన్నీ మాయ అయి ఉండొచ్చుగా. అందుకని ఇది అపరోక్షం. మనం వెళ్దాం. అది చదువుతుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. కానీ చెప్తున్నాం. సకల విషయములను ఎరుంగునట్టిది, సకల ప్రాణులలో ఒకటిగా భాషించునట్టిది, ప్రాకృత దేహరహితమైనది, వాక్కులచే వివరించుటకు వీలు కానిది, అనిర్వచనీయమైనది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాము. నాకు ఇప్పుడు ఇది చదువుతుంటే ఒక చిన్న ఉదాహరణ మనసులో మెదులుతుంది అనమాట. అందుకని ఒకసారి అది చెప్తాను. ఇప్పుడు ఒక దండ ఉందండి, పూసల దండ. పైనుంచి చూస్తే ఏ పూసకు ఆ పూసే ఉంటుంది, ఏ ముత్యానికి ఆ ముత్యమే ఉంటుంది కదా. కానీ దాని లోపల ఉన్నటువంటి అంతర్లీనంగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి దారం ఒక్కటే కదా. ఆత్మతత్వం అటువంటిది, అంతర్లీనంగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ పైకి మాత్రం విడివిడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది అపరోక్షానుభూతి. లోపలేం లేదు, లోపలేముందో తెలుసుకోగలగటం అపరోక్షం. పైకి మాత్రం విడివిడిగానే ఉన్నది. అంటే జీవాత్మ ఈ జీవాత్మ వేరు, ఆ జీవాత్మ వేరు, ఆ జీవాత్మ. అరే బాబు, అందులో ఉన్నటువంటి ఆ జీవం అనేటువంటి మాట తీసేస్తే మిగిలినది ఏదైతే ఉందో అదంతా ఆత్మేరా. ఇది
అంటే వేరు అని చెప్పబడుతున్నటువంటి జీవం అనేటువంటి మాటను ఒక్కదాన్ని పక్కన పెట్టేస్తే దాని లోపల ఉన్నటువంటి ఆ ఆత్మతత్వం అంతా ఒక్కటే. ఆ పూసల దండని ఉదాహరణగా ఇప్పుడు ఎందుకంటే ఇది చదువుతుంటే నాకు ఇప్పుడు ఆ ఆలోచన స్ట్రైక్ అవుతుంది. అందుకని అది చెప్తాను. అది అనిర్వచనీయమైనది. ఆత్మ యొక్క ప్రేరణ కారణముగానే వాగాది ఇంద్రియములు, ప్రాణములు తమ తమ కార్యములను నిర్వహిస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు ఆ పూసల దండని ఆలోచించంగానే నాకు దాంట్లో కనిపించేటువంటి ఆ ఆత్మతత్వం ఆ దారం మూలంగానే కదా ఆ దండలా నిలబడింది కదా! ఎప్పుడైతే ఒకవేళ అందులో నుంచి ఆ దారాన్ని కట్ చేసేసాననుకోండి, అసలు ఇంకా దారం దండ అనే మాట ఉంటుందా? పూసల దండ అనే మాట ఉంటుందా? కదా! అద్వితీయమైనది, అఖండమైనది అయిన ఆత్మతత్వమునందు అర్థహీనమైన నామరూప భేదములను కల్పించుకొనుటయే అజ్ఞానము. ఏతావానాత్మ సమ్మోహో యద్వికల్పస్తు కేవలే ఆత్మనృతే స్వమాత్మానం అవలంబోన యస్యహి అవలంబో నయస్యహి. జీవుడు ప్రకృతి సంబంధము వలన కలిగిన అహంభావమును కలిగి ఉండుటచే ఈ భేదభావములను ఊహించుకొనును. ఈ భ్రమకు గాని అజ్ఞానమునకు గాని స్వతంత్రమైన ఉనికియే లేదు. ఆత్మ యొక్క ఉనికి వలననే ఈ భేద బుద్ధి ఏర్పడుచూ ఉన్నది. ఆత్మ తప్ప వేరొకటి లేనే లేదు. ఆత్మనృతే స్వమాత్మానం అవలంబోన యస్యహి. తాము పండితులు కాకున్నను తమకు తామే పండితులమనుకుని వారు నామరూప భేదములు గల ఇంద్రియముల ద్వారా గ్రహింపబడు పంచభూతాత్మకమైన ఈ ద్వైత జగత్తును సత్యమని భావింతురు. ఇది అంతయును వారి యొక్క మనఃకల్పితమైనదే, వాగాడంబరమే. యోగ సాధన పూర్తి కాక పూర్వమే సాధకుని శరీరము రోగాది ఉపద్రవములకు లోనైనచో వాటిని ఎదుర్కొనుటకై, అంటే ఆ విఘ్నాలని తొలగించుకుంటే సాధకుడు తనకు ఎదురయ్యేటువంటి విఘ్నాలను తొలగించుకోవటానికై కొన్ని ఉపాయాలను ఆశ్రయించుకొనవలెను. ఏంటది అంటే శీతోష్ణాదులను తట్టుకొనుటకై సోమ సూర్యాగ్ని యోగధారణ చేయవలెను. వాతాది రోగములను ప్రాణాయామము మొదలగు యోగ సాధనముల ద్వారా నివారించుకొనవచ్చును. పాపగ్రహ సర్పాది బాధలను తపశ్చర్యల చేతను మంత్రోపాసనల వలనను ఔషధ సేవనము వలనను తొలగించుకొనవచ్చును. యోగధారణయా కాంశ్చిత్ యోగధారణయా కాంశ్చిత్ దాస నైర్ధారణాన్వితై తపో మంత్రౌషధై కాంశ్చిత్ ఉపసర్గాన్ వినిర్దేహాత్. ఈ మంత్రోపాసనల వలన ఔషధ సేవల వలన ఈ యోగ సాధనలకి ఎదురయ్యేటువంటి విఘ్నాలను తొలగించుకుంటూ, అంటే సాధకుడు తనని తాను ఎల్లప్పుడూ సానబెట్టుకుంటూ వెళ్ళాలి. యోగ సాధనకు విఘ్న కారకములైన కామక్రోధాదులను నన్ను ధ్యానించుట ద్వారా, నా నామ సంకీర్తనాదులను చేయుట ద్వారా రూపుమాపవచ్చును. పతన హేతువులైన దంభము మదము మొదలగునవి యోగ సాధనకు ఆటంకములను కలిగించును. మహాపురుషుల సేవల ద్వారా వాటిని తిన్నగా దూరమునర్చుకొనవలెను. కొందరు సాధకులు ఔషధ సేవనాది వివిధములకు ఉపాయముల ద్వారా శరీర దార్ఢ్యము కొరకును యవ్వనము స్థిరముగా ఉండుట కొరకును యోగ సాధనల ద్వారా అణిమాది సిద్ధుల ప్రాప్తికి పూనుకొందురు. కానీ తెలివిగలవారు ఈ ప్రయత్నములను ఆమోదించరు. అంటే మధ్యలో ఏమైనా సిద్ధులు ఏమైనా వచ్చినా కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మళ్ళీ సత్వగుణానికి సంబంధించినటువంటి మాయ ద్వారా వచ్చినవి. ఇదంతయును వ్యర్థ ప్రయాస. వృక్షముల ఫలములు పండినంతనే రాలిపోవునట్లుగా ఈ శరీరము ఎప్పుడైనను పతనమగుట తప్పదు. ఉద్ధవ, సాధకుడు పెద్ద కాలము నిరంతరము పట్టుదలతో యోగ సాధన చేయుట వలన అతని శరీరము సుదృఢముగా ఉన్నట్లు తోచినను ఆ విశ్వాసముతో అతడు తన సాధనను విడిచిపెట్టరాదు. వివేకి అయిన వాడు ఎల్లప్పుడూ భగవత్ ప్రాప్తికై ప్రయత్నించుచునే ఉండవలెను. నేను తెలిపిన ఈ యోగ సాధనను చేయుచు నన్నే శరణు పొందిన నా భక్తుని ఎట్టి విఘ్నములు కూడా బాధింపజాలవు.
అతనిలో ఎట్టి కోరికలను మిగిలి ఉండవు. అతడు ఆత్మ సుఖానుభవములోనే నిమగ్నమై ఉండును. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం 11 స్కంధే 28వ ఇది 28వ అధ్యాయం భాగవతంలో 11 స్కంధంలో ఉద్ధవ గీతలో పరమార్థ నిరూపణం అనేటువంటి అధ్యాయం. ఇవాళ 15-20 నిమిషాలు పూర్తిగా ఏదో చకచక చదివేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ కాల. ఎందుకంటే ఇది ఇంత గొప్పదైనటువంటి దాన్ని మనం విశ్లేషించుకోకపోతే, విచారించుకోకపోతే మనం ఏదో ఎందుకు మొక్కుబడిగా చదువుకోవటం కదా. అందుకని కొంచెం డెప్త్గానే వెళ్ళి చదివాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? రమణి గారు, గంగాధర్ గారు, పాపాయ్. ఏం లేవండి నాకు. బాగుందండి, చాలా బాగుంది. అంటే నాకు అంటే నేను చాలా ఈ రోజు అంటే రోజు వినట్లేదు కదా, ఈ రోజు ఎందుకో నాకు చాలా బాగా అర్థమైందేమో అనిపించింది. ఎందుకంటే ఏది లేదు, ఉన్నది ఒక్కటే ఆ పరమాత్మ. ఈవెన్ మనం ప్రకృతి నాశనం అయిపోయేది, ఈవెన్ ఏది మనకి లేదు. ఒక ఆలోచన, అది వచ్చినవన్నీ కూడా ఆలోచనలే, లేనిది ఇంకా లేదు. ఉంటే అదంతా అది ఒక ఆలోచన మాత్రమే అనేది చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది, నచ్చింది నాకు ఈ రోజుకి. ఇంత కృష్ణార్పణం అండి. ఆయన బోధించింది నాకు ఎందుకని చెప్పాయి. ఉద్ధవ గీత చాలా ప్రక్షిప్తాలు ఉంటాయి. చాలా చదువుతూ ఉంటే చాలా చిరాకు పుడుతుంది. ఎందుకు భగవంతుడు ఎందుకు ఇలా మాట్లాడతాడు అనిపిస్తుంది. కానీ చాలా వరకు కూడా అంటే ఎక్కడైతే అంటే 5000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భాగవతంలో ఎవరెవరు ఏవేమి ప్రక్షిప్తం చేశారో మనకు తెలియదు. కానీ ఇది మాత్రం స్వయంగా భగవంతుడే చెప్పినటువంటి గీత అనిపించింది నాకు. దీనిను అసలు ఆయన కాంతి నుంచి వచ్చే మసి, ఆ మసి అది కూడా ఆయనే, అది మనం తొలగించుకుంటే ఆయన అంటే అది కూడా ఆయన ద్వారానే, అదే కాంతి వల్ల కదా, దీపం వల్లే కదా వచ్చింది మసి. అది కూడా చాలా బాగుంది. ఏంటంటారు దాని యొక్క దాన్ని అన్వయించడం కూడా చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. సరే, అయితే మనం కర్కటోపాఖ్యానం వచ్చే వారి నుంచి కంటిన్యూ చేద్దామా, లేకపోతే ఎప్పుడు వెళ్దామా? ఈ రోజా వెళ్దామంటే వెళ్దాము, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే 11:20 అవుతుంది. వారం ప్రాంతం లేకపోతే అదే ఎవరో వెళ్ళిపోయారు, మురళి గారు వెళ్ళిపోయారు. సరే అండి, మనం ఈ రోజు వీళ్ళు కూడా మోహిని వాళ్ళు లేరు కదా. ఓకే, నమస్కారం అండి అందరికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్.